ఈరోజు మన పరిశుద్ధమైన అర్పణ యెహోవాకి ఎంత ముఖ్యమో చూపించే ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. అదే కయీను హేబెలు అర్పణ. దేవుడు మనిషిని ఏదేను తోటలో ఉంచి జీవితమిచ్చాడు. కాని పాపం వల్ల ఆదాము హవ్వ ఆ తోటను వదిలి బయటికి వెళ్లగొట్టబడ్డారు. తరువాత వారికి 2 కుమారులు పుట్టారు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. కయీను పొలాలు దున్ని పంటలు పండించేవాడు. హేబేలు గొర్రెలను కాసేవాడు. కొంతకాలమైన తరువాత కయీను తన పొలంలో పండిన పంటలో కొంత తీసుకుని యెహోవాకు అర్పణగా సమర్పించాడు. హేబేలు తన గొర్రెల మందలో మొదటి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. యెహోవా హేబేలు అర్పణని అంగీకరించాడు. కాని కయీను అర్పణని అంగీకరించలేదు. కాబట్టి కయీను కోపం తెచ్చుకుని ముఖము చిన్నబుచ్చుకొని కూర్చున్నాడు. అప్పుడు యెహోవా కయీనును పిలిచి, కయీను, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు? పాపం నీ గుమ్మం ముందుగా ఎదురుచూస్తుంది అని చెప్తాడు. కాని కయీను దేవుని మాటలను వినకుండా ఒకరోజు పొలములో హేబేలుతో ఉన్నప్పుడు అతన్ని చంపేస్తాడు. అది తెలుసుకున్న యెహోవా కయీను దగ్గరికి వెళ్ళి, కయీను, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని అడుగుతాడు. అందుకు కయీను, నాకు తెలియదు, అయినా నేను నా తమ్ముడి కాపలివాడినా అని సమాధానమిస్తాడు. అప్పుడు యెహోవా కోపంగా, నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతోంది, నీవు ఎల్లప్పుడూ దేశాదిమ్మరిగా తిరుగుతూ ఉంటావు అని శపించాడు. కయీను భయంతో, నాకు ఈ శిక్ష చాలా ఎక్కువ, నేను వెళుతుంటే నన్ను ఎవరు చూసినా చంపేస్తారు అని అంటాడు. అప్పుడు యెహోవా, ఎవరైనా నిన్ను చంపితే అతనికి 7 రెట్లు ప్రతిదండన కలుగుతుంది అని హెచ్చరిస్తాడు. అలా కయీను దేవుని సముఖం వదిలి తూర్పున నోది దేశంలో నివసించడానికి వెళ్లాడు. మిత్రులారా, యెహోవా మన నుండి అర్పణ కాదు, మన కల్మషం లేని హృదయాన్ని కోరుకుంటున్నాడు. అసూయ, కోపం మన జీవితాన్ని నాశనం చేస్తాయి. పాపం ఎప్పుడూ తలుపు దగ్గరే ఉంటుంది. మనం దానిపై విజయం సాధించాలి. మన కోపం, మన అసూయను దేవుని చేతిలో పెట్టినప్పుడు మనం నిజమైన విజయం పొందుతాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇలానే మరిన్ని విషయాలతో మళ్ళీ ఒకరోజు మీ ముందుకు వస్తాం.